వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి అందరికీను. శుక్రవారం రోజైతే వరలక్ష్మి పండగ కదా అనేసి గురువారమే బట్టలు ఉతికేసి ఆరేసేసాను. శుక్రవారం రోజైతే మార్నింగే 4:00 అలా లేసి ఇంటి పనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 6:00 అవుతుంది. ఇంకా వాటర్ పట్టేసాను రోజా చెట్లకి. పక్షుల సౌండ్ మాత్రం చాలా బావుంది గదా అనిపించింది. కోరైతే కుకుకు అంటుంది. విలేజ్‌లో అంతే గదా! కలర్స్ అయితే చాలా వచ్చాయి రోజా రోజా పూలైతే. ఇంకా మా అత్త అయితే ఇంకా పేడతో దొడ్డలుకుతూ ఉంది. ఇంకా విలేజుల్లో అంటే మనమైతే నేచర్‌గా ఉంటాం కదా! సో, తర్వాతొచ్చేసి దొడ్డయితే నేచర్‌గా అలుక్కుంటాము. ఇంకా ఇండ్లయితే క్లీన్ చేసి కడిగేసాను. ఈ వరలక్ష్మి పండగైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో బిజీ బిజీ అయిపోయినాము. ఇంకా మాకు ఆవులున్నాయి కదా! పొలానికెళ్ళేసి పొలం నుంచి ఈళ్ళైతే కొసువైతే కోసుకొచ్చాము. ఇంకా మిషన్‌కి కూడా వేస్తాము. కానీ ఇది నేతగా ఉంది కాబట్టి అలానే ఆవులకు వేసేస్తాము. ఇంకా హీటర్ కూడా లేదనమాట. విలేజ్‌లో అయితే కట్టెలు బాగా దొరుకుతాయి. ఇంకా స్నానాలకైతే ఈళ్ళైతే ఆహ్, డేక్సా పెట్టి తర్వాత నీళ్ళైతే పొయ్యయితే వెలిగిస్తున్నాను. పొయ్యితో అయితే హ్మ్, మా అత్త అయితే కట్టెల పొయ్యిలో వంట చేస్తుంది. ఎప్పుడూ కూడా గ్యాస్‌లో అయితే వ ఓన్లీ సాంబార్ చేసుకుంటుంది. ఇంకా టీలు ఏమన్నా కాఫీలు పెట్టుకుంటుంది. ఇంకైతే పొయ్యి అయితే వెలిగిచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. విలేజ్‌లో పుట్టడము. ఇంకా మా అమ్మ వాళ్ళది విలేజే. నన్నిచ్చినది మా అత్త వాళ్ళ ఇల్లు కూడా విలేజ్ అనమాట. సో, ఇక్కడైతే కట్టెల పొయ్యిలో అయితే స్టార్ట్ చేసేసాను స్నానానికైతే. మా అత్త అయితే దొడ్డలకేసి పేడతో అయితే ఇలా ముగ్గు మా అత్తే పెట్టింది. ఇంకా చూడండి ముగ్గు ముందు కాలంలాగా పెట్టారు. ఇంక అంతే కదా! వాళ్ళకి ఈ ముగ్గులే వస్తుంది. కిరిమంచి తీసి ఇంకా పసుపు, కుంకుమ గుమ్మానికి ఇలా పెట్టి ముగ్గైతే ఇలా వేసింది మా అత్త అయితే. భలే బాగుంది ముగ్గు అనిపించింది నాకైతే. ఇంకా ఇప్పుడైతే ట్రెండింగ్ కదా! ముగ్గులైతే మనము డిజైన్‌గా ఏసినా కూడా ఇలా తిప్పడం నాకైతే రాదు. మా అత్త అయితే భలే తిప్పిందనిపించింది. ఇంకా మా భవిష్యానైతే మా పాపని మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు. అందుకనేసి నేను ఇంట్లో పనైతే స్టార్ట్ చేశాను. ఇంకా మా పాత్రలైతే కడుగుతూ ఉన్నానా, కడుగుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. వరలక్ష్మి పండగ కదా! ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడున్నాను ప్రెజెంట్ అయితే. అత్తవారింటికొచ్చాననేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! నేనైతే మా అత్తవారి ఇంటికొచ్చాననేసి. పక్కా పల్లెటూరనమాట మా అత్త వాళ్ళ ఊరు. ఇంకా అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయింది ఇంటి పనైతే. ఇంకా మా అత్త కూడా కొంచెం పనైతే చేసుకుంటూ ఉంది. ఇంకా బయటంతా ఊడ్చేసి ఇంటి పనైతే చేస్తూ ఉంది. ఇంకా ఆవుల దగ్గరంతా పేడంతా తోసేసి తర్వాత పాలు కూడా పిండేశారు. మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకపోయి డైరీలో వేసేసి వచ్చేసారు. మా పొలం చూపిస్తాను రండి. మా ఇంటికాడ నుంచి ఇక్కడైతే పొలాలైతే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే హ్మ్. వరి నాటినాము అనమాట. చాలా బాగుంది. మా ఇంకా ఆవులైతే ఇక్కడున్నాయి. వరి అయితే ఇక్కడ టెంకాయ మండ్లు, బోరు, ఇంకా వరి ఇక్కడే ఉంటుంది. ఇంక మా ఇంటికాడ నుంచి కొంచెమే అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి అయితే కొంచెమే దగ్గరలోనే ఉంటుంది ఇల్లైతే. ఇంకా మా విలేజ్‌లో అయితే ఇక్కడ చెట్లు ఇంకా నేచర్ చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే విలేజుల్లో అయితే. ఇంకా పక్షుల సౌండ్ అయితే చాలా బాగుంది మార్నింగ్ టైంలో. ఇంకా కోళ్ళున్నాయి, ఇంకా పిల్లులున్నాయి, మంకీస్ ఉన్నాయి, ఆవులున్నాయి. అబ్బా! చాలా బాగుంది అనిపించింది. ఇంకా అంతా ఇంటి పనంతా కంప్లీట్ చేసుకొచ్చాను. రాగానే ఇంకా నీళ్ళైతే బాగా తిరుగుతూ ఉంది. అందుకనేసి నీళ్ళైతే తోడాను. ఇంక స్నానాలు చేసుకునే వాళ్ళకి. ఇంక కసువు తీసుకొచ్చాను కదా! కసువైతే ఆవులకేద్దాం కొంచెము ఇంకా అనేసి ఆవులకైతే తీసుకొని పోయి వేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆవు అయితే తింటూ ఉంది చూడండి. ఇంకా ఎప్పుడెప్పుడు కొసవేస్తదా అని వెయిట్ చేస్తూ ఉంది. ఇంట్లో పండగ స్టార్ట్ అయితే ఇంకా ఆవులు ఉన్నప్పుడు, ఇంట్లో పొలం పనులున్నప్పుడు దాంట్లో ఇంటి పని చేసుకుంటూ పొలం పనులంతా చేసుకోవాలి కదా! ఇంకా వెజిటేబుల్ రైస్ చేసింది. ఇదైతే పొయ్యి అనమాట మా అత్తవారింట్లో. మా అత్త ఈ కట్టెల పొయ్యిలోనే చేస్తుంది. ముగ్గు కూడా చాలా బాగా ఏసింది కదా! పేడతో అలికి ఇలా అయితే ముగ్గేసి కిరిమంచి పెట్టి పసుపు కుంకుమ పెట్టింది కదా! అందరూ లైక్ చేయండి.